నాణ్యమైన చేప పిల్లలుంటేనే అధిక దిగుబడి సాధించేందుకు వీలుంటుంది. కానీ ఇటీవల చాలామంది రైతులు ఒకరిని చూసి మరొకరు కొరమేను చేపల పెంపకం చేపట్టి సరైన అవగాహన లేక తీవ్ర నష్టాల్ని చవిచూశారు. అసలు నాణ్యమైన కొరమేను చేప పిల్లల్ని ఏ విధంగా గుర్తుపట్టాలి? అవి ఎక్కడ దొరుకుతాయి? వాటిని ఏ విధంగా పెంచాలో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న హేచరీ చూడండి. మొత్తం 2.5 ఎకరాలు. దీనిని నిర్వహిస్తున్న ఈ యువకుడి పేరు కత్తుల అవినాష్. ఇంజనీరింగ్ చేసిన ఈయన ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఏఈగా గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాడు. అయితే తన పూర్వీకులు మొత్తం ఆక్వా రంగంలో ఉండటంతో మక్కువ పెరిగింది. కొన్నాళ్లపాటు ఉద్యోగం చేసి తరువాత రాజీనామా చేశారు. 2021లో కొర్రమీను హేచరీ ప్రారంభించారు. కొర్రమీను పిల్లల ఉత్పత్తికి 5 సహజ సిద్ధమైన చిన్న చిన్న చెరువుల వరకు తీశారు. ఆ చెరువుల్లో కొర్రమీను గుడ్డు తయారయ్యే దశ వరకు ఉంచి తరువాత ఇండ్యూస్డ్ బ్రీడింగ్ చేస్తున్నారు. ఉత్పత్తైన పిల్లలను 70 నుంచి 80 రోజుల వరకు 27 రేరింగ్ యూనిట్స్లలో పెంచుతున్నారు. పిల్లలు ఫీడ్ తినే విధంగా అలవాటు చేస్తున్నారు. అన్నీ సమానంగా పెరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. 2 నుంచి 5 ఇంచుల పిల్లలను కావాల్సిన రైతులకు అందిస్తూ పంట చేతికొచ్చే వరకు వారికి తోడుగా ఉంటూ సలహాలు సూచనలు అందిస్తున్నారు. మాది గవర్నమెంట్ సర్టిఫైడ్ మరెల్ హ్యాచరీ. గత 5 సంవత్సరాల నుంచి రైతులకి మేము నాణ్యమైన ఫీడ్ హ్యాబిచ్యుయేటెడ్ మర్రెల్ని మేము సప్లై చేసి రైతు యొక్క సక్సెస్లో మేము తోడుగా ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది. రైతులకి మేము మా దగ్గర ఇచ్చే సైజు 2.5 సైజు నుంచి రైతులకి సీనియర్గా ఆల్రెడీ ఒక 2-3 క్రాపులు కనుక కంప్లీట్ చేస్తున్న వాళ్ళకైతే ఒక ఖర్చు పరంగా చూసుకున్న సీడ్ వైజ్ కూడా ఎక్కువ బరువు పడకూడదని 2-2.5 సైజు నుంచి కూడా రైతులకి ఇస్తున్నాం. కొత్త రైతులకి ఇచ్చే మా సలహా ఏంటంటే 3 అంగుళాల పైన సైజు వేసుకుంటే సర్వేబిలిటీ దాన్ని ఎలాగా పెంచాలనే దాని మీద మేము అవగాహన కల్పించి చాలా ఈజీగా చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఒక 3 అంగుళాల సైజు కనుక సీడ్ వేసుకున్నట్టయితే ఒక 7 నెలలు ఒక 15 రోజుల ముందు వెనకలో క్లైమేటిక్ కండిషన్ డిపెండ్ అయ్యి మనము కల్చర్లు కంప్లీట్ అవుతున్నాయి. 800 గ్రాముల పైన రీచ్ అవుతున్నారు. ఇప్పుడు మార్కెట్లో బిగ్ సైజ్ అంటే 800 గ్రాముల పైనుంచి కూడా కేజీ రేట్ ఇచ్చే మార్కెట్ ప్రైజు కొనుక్కెళ్తున్నారు. గత 2 సంవత్సరాల నుంచి ఒకే మార్కెట్ ప్రైజులు ఉండడం వల్ల ఎక్కువ మంది రైతులు ఈ కల్చర్ చేయడానికి చాలా ఇష్టపడి ముందుకు వస్తున్నారు. కొరమేను క్రాపు అనేది చాలా సిస్టమేటిక్గా చేయాల్సిన క్రాప్ అండి. ప్రతి నెల గ్రోత్ని వెరిఫై చేసుకుంటూ ఏ ఫీడ్ వాడుతున్నాం ఎంత వాడుతున్నాం అనే దాని మీదే చూసుకుని ముందుకు వెళ్ళలేకపోతే కనుక ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే కొరమేను ట్యాంక్ అనేది మనం హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ ప్రోటీన్ ఇచ్చి మనం కల్చర్ని స్టార్ట్ చేసుకుని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ హయ్యర్ ప్రోటీన్ వల్ల ఎంత తింటున్నాయి, ఎంత వేస్టేజ్ అవుతున్నాయి, దానికి కావాల్సిన రిమైనింగ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఏమైనా వస్తుందా లేదా అనేది రైతు ఎప్పటికప్పుడు అవగాహన చేసుకుంటూ ముందుకు నడవాలి తప్ప వేస్తున్నాము ఫీడ్ కొంటున్నాము ఇస్తున్నాము అనే దాని మీద ఉండకూడదు. ప్రతీ నెల దాని అబ్జర్వేషను దాని గ్రోత్ సైజు అబ్జర్వేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటున్నాయి. ఇప్పుడు మాకున్న రైతుల్లో వీళ్ళందరూ మాకు సక్సెస్ఫుల్ ఫార్మర్సేనండి. వీళ్ళందరూ కొంతమందినే ఎందుకు వేసామంటే వీళ్ళు 10 సెంట్లు 5 సెంట్లతో స్టార్ట్ చేసిన రైతులండి వీళ్ళు. ఇప్పుడు ఒక్కొక్క ఫార్మరు 2 ఎకరాలు 3 ఎకరాలు చేసిన కానించి ఒక రైతు అయితే ఈ రైతు అయితే దగ్గర 10 ఎకరాలు సాగు చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎలా వస్తుందంటే ఇక్కడ చేసే చిన్న రైతు పెద్ద రైతు ఉండదండి. మీరు దృష్టి ఎంత పెడుతున్నారు కల్చర్ మీద, మీరు ఎంత ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు కొరమేను కల్చర్ అనేది చాలా పెట్టుబడితో కూడుకున్న సాగు. ఎలాగ మేతలు కూడా మోర్ దెన్ 100 రూపీస్ పైనే ఉంటున్నాయి కేజీ మేతలు. పెరుగుదల మీకు 7 నెలలు 8 నెలల్లో కూడా 7-8 నెలలు మీరు వేసుకునే సైజుని బేస్ చేసుకుని 10-15 రోజుల ముందు వెనకలో మీకు వస్తున్నాయి. అంటే ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీరు ఎంత టన్నేసి తీయాలనుకుంటున్నారు, మీ వాటర్ అవైలబిలిటీ ఎంత, ఆ అవైలబిలిటీని బేస్ చేసుకుని తగు సూచనల మేరనే ఎక్కువ డెన్సిటీయా తక్కువ డెన్సిటీ అనేది వేసుకోండి. ఇక్కడ ఎంత ఎక్కువ డెన్సిటీ వేసి చేసేసామనేది కరెక్ట్ అనేది ఇంపార్టెంట్ కాదు. మనం సక్సెస్ఫుల్గా మనం అనుకున్న దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళామా లేదా అనేది ఈ రైతులు కంపల్సరీ ఫోకస్ చేయాల్సిన విషయము. వాడెవడో ఎకరంలో 20,000 వేశారు 30,000 వేశారు ఇదేని కాదు సార్. మేము ఇచ్చే స్టాండర్డ్ ప్రోటోకాల్ 12,000 నెంబర్ వేసుకుంటే ఏదైనా కొద్దిగా మిస్ అయినా మిగిలిన దానికి ఎంత పెట్టుబడి అవుతుంది ఏంటనే దాని మీద అవగాహన కలిగిస్తాం. అలాగే వాటర్
మీ దగ్గర వాటర్ అవైలబిలిటీ మనం ఎలా చేస్తున్నామో ఏంటి అనే దాని మీద కూడా ఒకసారి మాతో డిస్కస్ చేసినా మేము ఫాలోఅప్ చేసి మాకు అక్కడ ఇవ్వగలిగే సూచనలు సలహాలు మేము ఇస్తామండి. మేము సీడ్ని దగ్గర మహారాష్ట్రకి ఇస్తున్నాం, తెలంగాణకి ఎక్కువ ఇస్తాము, ఆంధ్రాలో చేస్తున్నారు, కర్ణాటకకి ఇస్తాము. ఇలాగా డిఫరెంట్ జోన్స్లో డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ బేస్ చేసుకుని వచ్చిన ఇన్ఫర్మేషన్ని మేము రైతులకు ఇవ్వాలనే చూస్తున్నాం తప్ప వేరేదేం లేదు. ఇప్పుడు మా హ్యాచరీకి వచ్చే ఆక్వానెస్ట్కి వచ్చి హ్యాచరీకి వచ్చేటప్పుడు చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మీరు క్లియర్ కట్గా మీకు డిస్ప్లే చేసే చూపిస్తామండి. ఎందుకంటే అసలు మినిమం బేసిక్ ఫండమెంటల్స్ కూడా తెలియకుండా కల్చర్స్ చేయకూడదు, రైతులకు కూడా అవగాహన రావాలి. ఎందుకంటే రైతులు అనేవాళ్ళు మీరు మళ్ళీ వస్తే మాకు ఇంకొక బెనిఫిట్ వస్తుందని అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానించి ఎలా మెయింటెనెన్స్ చేయాలి, ఏ డిసీజులు వస్తున్నాయి, దానివల్ల మనకి మంచి ఏంటి చెడు ఏంటి అనేది ప్రతిదీ కూడా మా హ్యాచరీలో డిస్ప్లే చేసి పెట్టేస్తామండి. దానివల్ల ఏంటంటే కొన్ని అడగలేనివి ఇప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని అడగలేనివి కొన్ని ఉంటాయి. అవి కూడా ఈ ఫొటోస్ గట్టి ఏదైనా మీరు తీసుకుని వెళ్ళినప్పుడు మా దగ్గరికి విజిట్ చేసినప్పుడు ఫోటోలు గట్టి తీసుకుని వెళ్తే దాన్ని రిఫర్ చేసుకున్న మ్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అవైలబిలిటీలోకి వస్తుంది. అసలు ఎటువంటి జబ్బులు వస్తాయి, అసలు జబ్బులు ఎందుకు రావాలి, ప్రికాషనరీ మెథడ్స్ ఎలా తీసుకోవాలి, క్యూరింగ్ ఎలా తీసుకోవాలి. ఇప్పుడు జబ్బు వచ్చిన తర్వాత తగ్గించడం గొప్ప కాదండి, అసలు జబ్బు రాకుండానే చూసుకుంటూ ఎలా మనం ముందుకెళ్ళాలి అనేదే మనకి మెయిన్ ఇంపార్టెంట్. అలాంటిది చూసుకుని కనుక మీరు కనుక ప్రోటోకాల్ తీసుకుని కనుక వెళ్తే ఈ మర్రెల్ కల్చర్లో కూడా చాలా డబ్బులు ఉన్నాయి. డబ్బులు ఉండడం అంటే మీరు తీసుకునే జాగ్రత్తల మీద ఆధారపడే ఉంటుంది. మేము ఎంత చేసినా ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఏది చేసినా 20% మీ సక్సెస్లో మాకు 20% మాత్రమే మాకు ఇది ఉంటుంది. రిమైనింగ్ 80% మీరు అక్కడ ఉన్న ఎన్విరాన్మెంటల్ని మీరు చూసుకునే విధానాన్ని బేస్ చేసుకుని ఆ సక్సెస్ అనేది మీకు వస్తుంది. ఎందుకంటే ఆ 100లో 80% మీ కష్టం లేకపోతే మేము చేసేది ఏం లేదు. ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఏది చేసినా అది మేము చెప్పడం వరకే కానీ చేసే ఇది మీ దాంట్లో ఉండాలి. కొర్రమేను పిల్లలతో పాటు అంతరించిపోతున్న నల్లజాతి చేపలైన ఇంగిలాయి, మార్పుడు రకాలను అభివృద్ధి చేస్తున్నారు. అభివృద్ధైన పిల్లలను ప్రయోగాత్మకంగా తానే స్వయంగా పెంచారు. ఫలితాలు బాగుండడంతో రైతులకు అందిస్తున్నారు. అంతరించిపోతున్న స్పీషీస్ని ఇప్పుడు కొరమేని ఫోకస్ చేశాము, ఇంగ్లైన్ ఫోకస్ చేస్తున్నాము, మార్పుని ఫోకస్ చేస్తున్నాము. ఈ నేటివిటీ స్పీషీస్ సార్ మన ఆంధ్రాకి వచ్చేటప్పటికి నెక్స్ట్ గొరక, నెక్స్ట్ బొమ్మిడాయి, ఇట్లాగా మనకి ఒక 6 స్పీషీస్ ఉన్నాయి, మంచి స్పీషీస్. ఇవి స్లోగా అంతరించిపోతున్నాయండి. ఈ కొల్లేరు పొల్యూట్ అవ్వడం ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫ్రెష్ స్పీషీస్ కాబట్టి స్లోగా అంతరించిపోతున్నాయి. దీంట్లో కొన్నిటిని మేము సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు కొరమేను కానీ లేదా ఇంగిలాయి కానీ మార్పును కానీ స్లోగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు ఏదైతే షింగి ఏదైతే మనకు ఇప్పుడు డెవలప్ చేసామో లాస్ట్ ఇయర్ దాన్ని ఫస్ట్ బ్రీడ్ తీసామండి. ఫస్ట్ జనరేషన్ని నుంచి బ్రీడ్ తీసుకుని దాన్ని మేము ఆల్రెడీ రైతులకి ఇచ్చే ముందుగానే మేము R&D చేస్తాం. ఒక రైతుతో కైకలూరులో ఉన్న రైతుతో కలిసి మేము R&D కంప్లీట్ చేసుకుని ఇది 7వ నెలకి మీకు దాని రిజల్ట్ కూడా మేము చూపిస్తాము. చాలా మంచి ఫీడ్బ్యాక్ అనేది మేము సంపాదించుకున్నాం. సార్ ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే షింగి మాగూరుకు వచ్చేటప్పటికి పిల్ల వేసామా, డైలీ మేతలు ఇస్తున్నామా, సింకింగ్ మేత ఇస్తున్నామా సరిపోతుంది అనేది బేసిక్గా అందరూ చేసేది. మా ఆక్వానెస్ట్లో మొదటిసారిగా ఫ్లోటింగ్ పిల్లెట్ని అలవాటు చేసి ఇచ్చాం. ఏదైతే 7 నెలల వ్యవధిలో రైతులు కూడా కలిసి మేము చూసుకొని మా అబ్జర్వేషన్లో ఇక్కడ ప్రతిదీ కూడా మాకు ఫ్లోటింగ్ ఫీడ్లెట్తోనే అలవాటు చేసుకున్నదే మాకు ఇక్కడ దొరుకుతుంటే చూస్తున్నాం. ఎందుకంటే బ్లైండ్గా బాటమ్ ఫీడర్స్ చేస్తారు బేసిక్గా ఇవి, కానీ స్లోగా దాని యొక్క హ్యాబిచువేషన్ని చేంజ్ చేసుకుంటూ ఈ ఫ్లోటింగ్ ఫీడ్కి అలవాటు చేస్తున్నాం. మీరు ఇప్పుడు చూసుకున్నప్పుడు షింగి కూడా కంప్లీట్గా ఫ్లోటింగ్ పిల్లెట్ మీదే మేము ముందుకు తీసుకెళ్ళగలం. ఈ 7వ నెలలో కూడా చాలా మంచి గ్రోతులు సాధించగలిగాం. ఎందుకంటే మనం ఎంత వేస్తున్నామో అది తింటుందో లేదో కూడా తెలియకపోతే వాటర్ ఇంత కాస్ట్లీ ఫీడ్లు కొని అది సింకింగ్ దాంట్లో పోయి అది ఎంత తింటుందో ఏం తింటుందో ఎలా తింటుందో తెలియకుండా 7వ నెలలోనో 8వ నెలలోనో 9వ నెలలోనో పట్టుకునేటప్పుడు రైతు ఇబ్బంది పడకూడదు. కాబట్టి ఫ్లోటింగ్ పిల్లెట్ని అలవాటు చేశామండి ఈ షింగికి మాగూరికి కూడా. మాగూరు ఇంకా మాకు పైప్ లైన్లో ఉంది సార్ ఫస్ట్ జనరేషన్. బట్ షింగి మేము ఒక క్రాప్ R&D చేసి సక్సెస్ఫుల్గా నేను ముందుకు తీసుకెళ్ళగలిగాం. కానీ ఈ సెకండ్ జనరేషన్ కూడా ఇప్పుడు రెడీ చేసి పెట్టాం. బట్ చాలా తక్కువ క్వాంటిటీ ఉందండి. ఇప్పుడు రైతులకు కావాలన్నా ఎవరైతే దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా తక్కువ క్వాంటిటీయే ఉంది, తక్కువ క్వాంటిటీ ఇవ్వగలుగుతాం. ఇదేంటి సెకండ్ జనరేషన్ కాబట్టి అలా జనరేషన్స్ పెంచుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే ఇంకొంచెం రైతులకి కావాల్సినంత మేము ఇవ్వడానికి చూస్తున్నాం.